హలో ఎవ్రీవన్, నేను మనోజ్ఞ రెడ్డి. వెల్కమ్ టు విలేజ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి, కోటా శారీస్, హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అనమాట. మిస్ కాకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాను. ఈరోజు వీడియోలో ఫస్ట్ శారీ అండి. ఈ శారీ వైట్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో లంగా ఓని ప్యాటర్న్లో ఉంటుంది. ఇవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. చూస్తున్నారు కదా, వైలెట్ అండ్ లావెండర్ కాంబినేషన్లో ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఈ శారీ ప్యూర్ కాటన్ కోట 4 ఇంచెస్ జరీ బార్డర్లో ఉంటుంది. ఇలా ఉంటుందండి శారీ. ఆల్ ఓవర్ మొత్తం లావెండర్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ కుచుల్లో మాత్రం మరూన్ అండ్ ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఎప్పుడు చెప్పేదేనండి, ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఒకదాంతో ఇంకొకటి కంపేర్ చేసేలాగా కూడా లేవన్నమాట. ఇదే మాట వీడియో అయిపోయిన తర్వాత మీరందరూ కూడా చెప్తారు అన్ని శారీస్ చాలా బాగున్నాయని. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. శారీ ఆల్ ఓవర్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ ఆరెంజ్ అండ్ మెరూన్ అనేది శారీ డ్రేప్ చేసినప్పుడు ఫ్లీట్స్ పార్ట్కి వస్తుంది. ఈ శారీ ప్రైస్ 2400 రూపీస్. చూస్తున్నది శారీ పళ్ళు పార్ట్ మెరూన్ కలర్లో ఉంటుంది. ఒక చిన్న క్విజ్ అండి. ప్రపంచంలోకెల్లా ఎక్కువ పిరమిడ్స్ ఎక్కడున్నాయి? మరి అందమైనటివి ఈజిప్ట్ అనుకుంటున్నారా? కాదండోయ్, మన విలేజ్ ప్రింట్ శారీ మీద. మీకు తెలుసు కదా అండి, విలేజ్ ప్రింట్స్ అంటేనే రొటీన్కి భిన్నంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఫ్లోరల్స్ లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ కట్ చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ పిరమిడ్స్ థాట్ వచ్చిందనమాట. లైట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పిరమిడ్స్ డ్రా చేశాము. ఎంత అందంగా ఉందంటే శారీ మాటల్లో చెప్పలేను, మీరే చూసేసేయండి. ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్. మీరు గమనించినట్లయితే శారీ మీద ఆ పిరమిడ్ పక్కన ఆ రాళ్ళగుట్టలు, అలాగే బ్రహ్మజీవుడు చెట్టు అంటారు కదండి, దాన్ని కూడా ఎంత అందంగా డ్రా చేశాడో మా హ్యాండ్ పెయింట్ బ్రహ్మ. ఈజిప్ట్ పిరమిడ్స్ అందంగా ఉంటాయో లేదో నాకు తెలియదండి, కానీ మా విలేజ్ ప్రింట్ శారీ మీద పిరమిడ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి మాస్టర్ పీస్ అనమాట. అండ్ ఈ శారీ కూడా మాస్టర్ పీస్ అండి, ఎందుకంటే ఇట్లాంటిది ఇంకొకటి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ బ్లౌజ్ పార్ట్. హ్యాండ్స్కి వరకు ఆ పిరమిడ్ డిజైన్ ఇచ్చాము. అన్డౌటెడ్లీ సెలబ్రిటీ స్టైల్ శారీ అండి ఇది. శారీ చాలా అందంగా ఉంది కదా అండి. ఇంకొకసారి క్లోజప్ షాట్స్ చూసేద్దాం. వీడియోలో నెక్స్ట్ శారీ. ఈ శారీ పర్పుల్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి.
ఇలా ఉంటుందండి శారీ. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ ఆల్ ఓవర్. అండ్ ఇదండి శారీ పళ్ళు పార్ట్లో ఆల్ ఓవర్గా వచ్చేసి ఫ్లోరల్ బంచెస్ ఉంటాయి. ఇదండి శారీ బ్లౌజ్ పార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. ఈ శారీస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నేను అవైలబిలిటీ చెప్తాను, తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అలొకేట్ చేయగలను. విలేజ్ ప్రింట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. వీడియోలో మరో మాస్టర్ పీస్ చూసేద్దాం. ఈ సారీ బ్రౌన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో డిఫరెంట్ బార్డర్ ప్యాటర్న్లో ఉంటుంది. సాంగ్ విన్నారు కదా అండి, చాలా మంచి సాంగ్ కదా. అలాగే శారీ కూడా చాలా బాగుంది. బ్రహ్మదేవుడు వచ్చేసి సంపంగి పూలని వైట్ కలర్లో సృష్టిస్తే మా హ్యాండ్ పెయింట్ బ్రహ్మ కలర్ఫుల్గా తీర్చిదిద్దాడు. ఈ పూలు అందంగా కనిపించడానికి యాక్చువల్గా డై ప్యాటర్న్ కూడా అండి డైమండ్ స్టైల్లో డై చేశాను కాబట్టి ఇవి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ శారీస్ అన్నీ ఫ్రీ హ్యాండ్ టెక్నిక్లో డిజైన్ చేసిన శారీస్ అన్నీ. అండ్ ఇట్లాంటి కళల్ని మనం కాపాడాలండి. అందుకే హ్యాండ్ క్రాఫ్ట్స్ని, హ్యాండ్ మేడ్స్ని ఎంకరేజ్ చేయండి. నా దగ్గరనే కాదండి, ఎక్కడైనా కానీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ని కొనండి. సో వాటి వల్ల ఏంటంటే మనం చాలామందిని కాపాడినట్టు అవుతాం, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా. మిగతా కొనొద్దని కాదండి, కాకపోతే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ బార్డర్ స్టైల్ చూసారా అండి, నార్మల్గా కాకుండా డైమండ్ షేప్లో ఉంది. ఆ డైమండ్ షేప్ రావడం వల్ల శారీకి ఇంకొంచెం అందం వచ్చిందండి. ఎల్లో అండ్ పింక్ కలర్ ఫ్లోరల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పళ్ళు పార్ట్. ఇదండి శారీ బ్లౌజ్. హ్యాండ్స్కి వరకు డిజైన్ అనేది ఉంటుంది. ఓవరాల్గా శారీ అయితే వేరే రేంజ్ అనమాట. ఇవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. సంపంగి పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను. వీడియోలో నెక్స్ట్ శారీ. ఈ శారీ కలర్ వచ్చేసి చాలామందికి ఫేవరెట్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో మనం యూజ్ చేయలేదు, అదేనండి లైమ్ గ్రీన్ కలర్. కలర్ ఎంత ఐ క్యాచీగా ఉందో డిజైన్ కూడా అంతే ఐ క్యాచీగా ఉందండి. యాక్చువల్గా మనం కలంకారీ అంటే స్క్రీన్లోనో పెన్లోనో చేస్తాం కదా అండి. మా హ్యాండ్ పెయింట్ బ్రహ్మ హ్యాండ్ పెయింట్లో కలంకారీ డిజైన్ని చేశారు. బడ్జెట్ రేంజ్లో ఇట్లాంటి డిజైన్స్ అన్నీ చేయడం అనేది చాలా కష్టమండి. అయినప్పటికీ నేను మీ ముందుకు తీసుకురావడం అయితే మానండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్. ఆ కలర్కి, ఆ డిజైన్కి ఇంత బాగుందో కదా అండి. అలాగే బాడీ పార్ట్ మీద కూడా చిన్న లోటస్లు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పళ్ళు పార్ట్. ఇదండి శారీ బ్లౌజ్. హ్యాండ్స్కి వరకు డిజైన్ అనేది ఉంటుంది. ఇవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. శారీ ఆల్ ఓవర్ ఎలా ఉందో చూడడానికి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ శారీస్ అన్ని ఇండియాస్ లాంగెస్ట్ శారీస్ అండి. ఎందుకంటే శారీ వచ్చేసి 6.3 ఉంటుంది. అలాగే 1 మీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది.
వీడియోలో నెక్స్ట్ శారీ ఒక అమేజింగ్ శారీ అండి. అబ్బా ఏంటి ఈ శారీకి ఇంత ఓడిస్తుంది అనుకుంటారా? వచ్చేసింది చూడండి. ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ. ఈ శారీ రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి. ఆ శారీ ఓపెన్ చేసే ముందు మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలండి. ఈ శారీ చూసినప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ ఒక్కటి అడకు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి తుపుక్ తుపుక్ శారీ ఇన్స్పిరేషన్తో రెడీ చేశారా అని మా హస్బెండ్ బాగా నన్ను టీజ్ చేశారనమాట. బట్ జోక్స్ అపార్ట్, శారీ అయితే మాత్రం వేరే రేంజ్లో ఉంది. మేమైతే ఈ శారీని స్టారీ స్కై ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసామన్నమాట. అదేనండి, ఆకాశంలో చంద్రుడు లేనప్పుడు నక్షత్రాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ శారీ. ఇదండి శారీ పళ్ళు పాట్ కూడా మల్టీ కలర్లో డిజైన్ చేసిన పళ్ళు పాట్ అండి. ఇదండి శారీ బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ క్లోజ్అప్ షాట్స్ చూసేద్దాం. ఆ స్టారీ స్కై ఇన్స్పిరేషన్ ఎలా వచ్చిందంటే, నేను పల్లెటూరులో ఉంటాను కదండి, ఆరు బయట పడుకున్నప్పుడు ఆకాశంలో చూసినప్పుడు ఎంత ప్లెజెంట్ ఫీల్ వస్తుందో ఈ శారీ చూసినప్పుడు కూడా అంతే ప్లెజెంట్గా ఉంది. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి ప్యాటర్న్ చూడలేదండి. నా శారీ అని కాదు, నేను ఎక్కడ మార్కెట్లో కూడా చూడలేదు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సో ఈ శారీ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు వీడియోకి కమెంట్ చేస్తారు కదా అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి. అదేంటో రండి, వీడియోలో ఒక పింక్ శారీ కూడా పెట్టకపోతే నాకు ఆ వీడియో కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదనమాట. నా ఫేవరెట్ పింక్ కాబట్టి. సో ఈరోజు వీడియోలో ఈ శారీ పింక్ షేడెడ్ ప్యాటర్న్లో ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, ఇది డిజిటల్ ప్రింట్లో డిజైన్ చేసిన డిజైన్ కాదు, ప్యూర్లీ హ్యాండ్ మేడ్ టెక్నిక్లో రెడీ చేసిన శారీ, అలాగే ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి. శారీ ఓపెన్ చేసిన తర్వాత నాకైతే డిజిటల్ ప్రింట్ ఏమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది డిజైన్. ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశామండి. యాక్చువల్గా నా ఫీలింగ్ అయితే ఈ శారీ షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి శారీస్ ఒక 7 శారీస్ లేదా ఒక 10 శారీస్ చేయించాలన్నంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంత అందంగా ఉండిందండి. బట్ అవి మా విలేజ్ ప్రింట్స్ పాలసీకి విరుద్ధం కాబట్టి ఓన్లీ సింగిల్ పీస్ అండి. ఎవరు దక్కించుకుంటారు ఈ శారీని? టూ లక్కీ అండి. శారీస్ ఇంత అందంగా ఉంటే అందరి కళ్ళు వీటి మీద ఉండగా మరెక్కడుంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. అన్ని సింగిల్ పీసెస్ అండి. అవైలబిలిటీ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. వీడియోలో మరో అద్భుతమైన శారీ అండి. వాస్తవంగా అయితే ఈరోజు వీడియోకి నేను ప్రతి శారీకి అద్భుతమైన శారీ అనే చెప్పాలి, అంత అందంగా ఉన్నాయన్నమాట. ఈ శారీ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్రౌన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింటెడ్ శారీ. బాబాయ్, వీడియో స్టార్టింగ్ నుంచి అందంగా ఉంది అని చెప్పలేకపోతున్నానండి. చూసారా ఎంత అందంగా ఉందో, కాదంటారా? నార్మల్గానే వైట్కి ఏ కలర్ ఇచ్చినా కానీ అందంగా ఉంటుందండి. అదే బ్రైట్గా ఉండే ఆరెంజ్ కలర్ ఇచ్చేసరికి దాని అందం ఇంకొంచెం రెట్టింపు అయింది. ఆ పైన బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి. చూసేయండి, నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదనమాట, మీరే ఆ లుక్ వేసేయండి. ఈ శారీ కూడా బార్డర్ అనేది డైమండ్ ప్యాటర్న్లో డిజైన్ చేశాము. ఈ శారీ అయితే యాక్చువల్గా మరో అద్భుతం అని చెప్పాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బార్డర్లో వచ్చేసి ఆ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అండ్ బాడీ పార్ట్ మీదకి వచ్చేసరికి డాన్సింగ్ గర్ల్ డిజైన్ ఉంటుంది. ఈ
శారీలో ఫ్లోరల్స్తో పాటు ఆ డాన్సింగ్ గర్ల్ ఉంటుంది. ఆ డాన్సింగ్ గర్ల్ని డిజైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే ఆ డాన్సింగ్ గర్ల్ చూస్తున్నారు కదా అండి, ఆ డాన్సింగ్ గర్ల్లో ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి, బట్ అంత అందంగా కూడా ఉందన్నమాట. ఎక్కడ దాని అందం పోకుండా డిజైన్ చేశాము. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇంత బడ్జెట్ రేంజ్లో ఇలాంటి డిఫికల్ట్ డిజైన్ చేయడం నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. అందులోనూ సెలబ్రిటీ స్టైల్ మాస్టర్ పీసెస్ చేయడం నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. కానీ ఇలాంటి శారీస్ చాలా అరుదుగా వస్తాయండి. దొరికిన వాళ్ళు ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ అండి. ఎందుకంటే ఇలాంటి శారీస్ మీ దగ్గర తప్ప మరెక్కడా ఉండవు. ఈవెన్ నా దగ్గర కూడా ఉండవండి. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో షిబోరి ప్యాటర్న్లో డిజైన్ చేసిన శారీ అండి. ఈ శారీ వచ్చేసి షిబోరి అండ్ హ్యాండ్ పెయింటెడ్ శారీ 1 ఇంచ్ జరీ బోర్డర్లో ఉంటుంది. ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్. బార్డర్స్ 2 సైడ్స్ వచ్చేసి షిబోరీలో డిజైన్ చేసి ఉంటాం. మిడిల్ పార్ట్లో హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్లో ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్కి అండ్ ఆ ఫ్లోరల్ ప్రింటింగ్ స్టైల్కి చాలా బాగుందండి శారీ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి ఫుల్ షిబోరి ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇదండి శారీ బ్లౌజ్. హ్యాండ్స్కి వరకు షిబోరి ఉంటుంది. బ్యూటిఫుల్ విలేజ్ ఎన్విరాన్మెంట్లోకి మనందరం కొంచెం సేపు వెళ్ళిపోదామా అండి. పచ్చని పల్లెటూరులో ఒక అందమైన ఇల్లండి, బృందావనం లాగా. పెంకుటిళ్లతో ఎంతమందికి అనుబంధం ఉందండి? ఉన్నవాళ్ళు ఓ కమెంట్ చేయండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ సాంగ్ కోసమే మా శారీ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ఇంత ప్యాషన్తో చేసేవాళ్ళు మరెవరుంటారండి? ఒక్క విలేజ్ ఫ్రెండ్స్ తప్ప. లేరెవరు
వెస్టర్న్ నుంచి కాస్త రాక్ మూడ్లోకి వద్దామా అండి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. మ్యూజిక్కి తగ్గట్టే సారీ కూడా స్టన్నింగ్గా ఉందండి. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ ప్యాటర్న్తో డిజైన్ చేసిన హ్యాండ్ పెయింటెడ్ సారీ ఇది. ఇలా ఉంటుందండి సారీ ఆల్ ఓవర్. రెడ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్తో అండ్ ఎల్లో కలర్తో హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. నేవీ బ్లూ మీద వైట్ కలర్తో ఇచ్చాము. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సారీ పళ్ళు పార్ట్, ఇదండి సారీ బ్లౌజ్. ఇవన్నీ సారీ క్లోజప్ షాట్స్ అని చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఇదండి సారీ పళ్ళు పార్ట్ వచ్చేసి వెదురు ట్రీస్ ఉంటాయి కదండి, దానిలాగా డిజైన్ చేసాం.